బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు సిఐడి చీఫ్ సంజయ్. మరోవైపు సంజయ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకు వేరే అధికారులకు సిఐడి బాధ్యతలు అప్పగించాలని డీసీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి సంజయ్ తిరిగొచ్చాక సిఐడి చీఫ్ గా రీపోస్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్ జవహర్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు సిఐడి చీఫ్ సంజయ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి, ఏపీలో ఏదైతే కూటమి విజయంలో వచ్చిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రస్తుత సిఐడి చీఫ్ ఉన్నటువంటి సంజయ్ విదేశాలకు వెళ్లడానికి సీఎస్ జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏపీలో కూటమి తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు అనేక రకాలైన అనుమానాలకు అయితే తావిస్తుంది. అయితే సిఐడి సంజయ్ గతంలో ఇటు టీడీపీ పట్ల వ్యవహరించినటువంటి తీరు కానీ ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లకు సంబంధించి మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే ఈ సంజయ్ ఇప్పుడు ఇక్కడ నుంచి జారుకుంటున్నారు అనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ నెల 6వ తారీఖు నుండి ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్లేందుకు సెలవులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సీఎస్ జవహర్ రెడ్డి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ పరిణామాలపైన ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖున అధికారంలో అది ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఇప్పటికే వెళ్ళింది. అయితే దీని మీద ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. అయితే సంజయ్ విదేశీ పర్యటనకు సంబంధించి
అసలు విదేశాలకు ఇప్పుడు ఇంత హుటాహుటిన సెలవుల మీద వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందనే దాని మీద కూడా సర్వత్రా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి విజయం సాధించిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ పట్ల జరిగినటువంటి సంఘటనలకు బదులు తీసుకుంటారనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈయన విదేశ పర్యటన పెట్టుకున్నారనేటువంటి అనుమానాలు సాగిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే గతంలో అటు లోకేష్ కూడా అందరి పేర్లు కూడా రెడ్ బుక్ లో రాసుకున్నానని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక అనుమానంతో కూడా సంజయ్ విదేశీ పర్యటన పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ అండి కొండలు, థ్యాంక్ యూ.